అమ్మా, మా క్లాస్‌లో అమ్మాయిని నాతో ఆడుకోవాలని అనుకోవట్లేదు. మేబీ నేను వాళ్ళతో మంచిగా ఉండట్లేదేమో. వాళ్ళు నీతో ఆడుకోవాలని అనుకోకపోయినంత మాత్రాన నువ్వు మంచిగా ఉండట్లేదని కాదమ్మా. ప్రతి ఒక్కరూ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు. ప్రతి ఒక్కరికి వేరువేరు విషయాలు ఇష్టం ఉంటాయి. అది జీవితంలో చాలా నార్మల్. వేరే ఎవరినో సంతోషపెట్టడానికి నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. కానీ అమ్మా, నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేకపోతే నేను ఒంటరిగా అయిపోతానేమో అని భయంగా ఉంది. ప్రతి ఒక్కరూ నీ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైనా నిన్ను బాధగా, టయర్డ్గా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తే వాళ్ల నుండి దూరంగా ఉండే హక్కు నీకు ఉంది. ట్రూ ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు మార్చుకోమని, నీ క్యారెక్టర్ చేంజ్ చేసుకోమని వేరే వాళ్లతో కంపేర్ చేయరు. కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఆ తప్పును సరిదిద్దడానికి ట్రై చేస్తారు. అయితే మరి నిజమైన ఫ్రెండ్స్ని ఎలా కనుక్కోవాలమ్మా? ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వుగా ఉండడం, లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండటం. నువ్వు నీ ఓన్ వేలో షైన్ అయినప్పుడు నిన్ను నిజంగా అర్థం చేసుకునేవాళ్లు, నీతో కలిసి నడవాలనుకునేవాళ్లు సహజంగానే నీ జీవితంలోకి వస్తారు. గుడ్ ఫ్రెండ్షిప్స్ కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. రైట్ టైంలో రైట్ పీపుల్ వాళ్ళంతట వాళ్లే నీ లైఫ్లోకి వస్తారు. అంటే నేను దేనిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నేనుగా ఉంటే చాలు కదా? ఎగ్జాక్ట్లీ, నువ్వు అలా ఉంటే చాలు.